గత నెల రోజుల నుండి ముఖ్యమంత్రి గారు ఒకటే పనిచేస్తూ ఉన్నారు. రోజు పొద్దున లీకులు, ఫోన్ ట్యాపింగ్లు అని చెప్పేసి లీకులు ఇస్తూ ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి గారి పని ఎట్లుంటుందో ఒక్కసారి మీకు వినిపిస్తా. ఆయన మాటల్లోనే వినిపిస్తాను. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినా కానీ ప్రజలు నమ్మడం నమ్మకపోవడం నేను అదే చెప్తున్నా. మాతోనే అబద్ధాలు మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సరే వాళ్ళు అది కోరుకున్నప్పుడు మాదే ఉంది, రోగి కోరుకున్నది అదే, డాక్టర్ ఇచ్చింది అదే అన్నట్టు ఉంది వ్యవహారం. విన్నారు కదా, అర్థమైంది కదా. రోజు అబద్ధాలు, మోసము ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. గత నెల రోజుల నుంచి ఫోన్ ట్యాపింగ్, మన్ను మశానా అని ఇదే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైంది నిన్న? ఆగలేదు ఆయనకి. అంతకుముందు నుంచి ఎప్పుడు అంటారు బీఆర్ఎస్ పార్టీ, ఆయనకు దొంగతనం చేయడం వచ్చు, దొంగగా పట్టుబడడం కూడా వచ్చి ఆయనకి. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే. దొంగతనం చేసిందని ఒప్పేసుకున్నాడు ఆయన్నే. మంచి ఓపెన్గా తేటతెల్లం అయిపోయింది ఇవాళ. ఫోన్ ట్యాపింగ్, ఎస్, అది మా అధికారులు అందరూ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, నాకు తెలుస్తున్నది. ఎందుకు లీక్ అవ్వాల్సి వచ్చింది ఆయన? ఎందుకంటే ఆయన స్వంత మంత్రులే ఆయన మీద తిరగబడ్డారు. ఏమని తిరగబడ్డారు? నువ్వు మా ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నావు అని. కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో ఎక్కడన్నా మీరు ఫోన్ ట్యాపింగ్ ముచ్చట విన్నారా మీరు? అసలు ఇంకొక ముచ్చట మీరు జాగ్రత్తగా వినాలి, మీరు అందరు ప్రెస్ మిత్రులందరూ కూడా. ఏమంటాడు రేవంత్ రెడ్డి మొన్న? నా ఫోన్ ట్యాప్ కాలేదు, నన్ను అందుకొరకే సిట్టు పిలవలేదు చెప్పిండా లేదా? ఆయనే చెప్పిండా? మరి అంతకుముందు ఏమన్నాడు? అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నప్పుడు ఏమన్నాడు? కేసీఆర్ గారు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, ఈయన నా ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు, మహేందర్ రెడ్డి నా ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు అని చెప్పేసి రోజు లొల్లి చేసిండు. నేను సంవత్సరం క్రితం చెప్పిన, ఆయనకి మానసిక రోగం ఉన్నది. పొద్దున ఒక మాట మాట్లాడతాడు, సాయంత్రం ఒక మాట మాట్లాడతాడు, ఎలక్షన్ల కంటే ముందు ఒకటి మాట్లాడతాడు, ఎలక్షన్ తర్వాత ఒకటి మాట్లాడతాడు. అబద్ధాలు, మోసం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.